హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పాంజలి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో టమాటా చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో దానికోసం ముందుగా కుక్కర్లో ఒక 10 to 12 టమాటోస్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 బౌల్ వాటర్ని అండ్ 2 బౌల్స్ ఆఫ్ వాటర్ని తీసుకొని ఒక్కసారి నీట్గా కలిపేసుకొని కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత విజిల్ పెట్టుకొని ఒక 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఇలా విజిల్ మొత్తం అయిపోయినాక దాంట్లో ఉన్న వాటర్ని మొత్తం ఒక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలండి. ఇలా వాటర్ని మొత్తం పక్కకు తీసేసినాక టమాటోస్కున్న షెల్ని మొత్తం పక్కకు తీసేసేయాలి. ఇలా టమాటోస్కున్న షెల్ మొత్తం పక్కన తీసేసి పెట్టుకోవాలండి. ఇలా షెల్ తీసిన టమాటోస్ని మొత్తం స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేయడం వల్ల టమాటోస్ మొత్తం మెత్తగా అయిపోతాయండి. దాంట్లో ఉన్న జ్యూస్ అనేది మొత్తం బయటకు వస్తూ ఉంటుంది. ఇలా టమాటోస్ని మొత్తం స్మాషర్తో మంచిగా స్మాష్ చేసుకోవాలండి. మొత్తం ఇలా స్మాష్ చేసుకున్న దాంట్లో ముందుగా తీసి పక్కన పెట్టుకున్న వాటర్ని కూడా అన్నీ యాడ్ చేసుకొని ఈ టమాటా చారులోకి ఇప్పుడు మనం తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. సో తాలింపు కోసం ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే కొంచెం ఇంగువ. ఇక్కడ ఇంగువ యాడ్ చేస్తున్నాను, మీకు కనుక వద్దు అనిపిస్తే స్కిప్ చేయొచ్చు. అండ్ అలాగే 1 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలండి. ఇలా తుంచుకొని వేసుకున్న ఎండుమిర్చి కొంచెం వేగినాక ఒక 2-3 పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం అన్నీ వేగేంత వరకు వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును మొత్తం టమాటా చారులోకి వేసుకోవాలండి. ఇలా నీట్గా ఒకసారి కలిపేసుకొని టమాటా చారు అనేది మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని మరిగేంత వరకు మగ్గించుకోవాలి. సో ఇక్కడ చూడండి, టమాటా చారు అనేది ఈ విధంగా మరగాలండి. అప్పుడైతేనే టమాటా చారుకి మంచి ఫ్లేవర్ అండ్ వస్తుంది. సో ఇలా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ.